వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ పార్టీ కార్యకర్త చనిపోయినటువంటి క్రమంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిటాల సునీత గారు, టీడీపీ పార్టీ నాయకులు, సో పైనుంచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్కి సంబంధించి కూడా నిరాకరించారు. మరి ఫస్ట్ చెన్నై కొత్తపల్లిలో ఎక్కడో హెలిప్యాడ్ ఉంటే అక్కడ నిరాకరించడంతో మరి ఏదైతే కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి మధ్యలో అక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో మీరు హెలికాప్టర్ ఆపడం ఏంటని చెప్పి వైసీపీ పార్టీ శ్రేణులు ప్రశ్నించడం, అటువైపు నుంచి మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాం, మేము ఆపగల శక్తి మాకుందని చెప్పి అటువైపు నుంచి కూటమి పార్టీ నాయకుల నుంచి మరి వినిపిస్తున్నటువంటి మాటలు. సో ఇట్లా మాకు ఆపే దమ్ముందని చెప్పి పరిటాల సునీత గారు, దమ్ముంటే ఆపండి అని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు. సో ఈ రకంగా జగన్ గారి పర్యటన సందర్భంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గం మొత్తం అనంతపురం డిస్టిక్లో ఆ ఏరియాకి పోతే మొత్తం పోలీసు బలగాలే కవాతు నిర్వహిస్తూ ఉన్నాయి. సో ఆ పోలీసు బలగాలను చూస్తే ఏం జరుగుతున్నటువంటి ఒక భయం, ఒక ఆందోళన స్థానిక ప్రజలకు కలగక మానదు. ఆ పర్యటన సందర్భంగా ఎవరైనా సామాన్య ప్రజలు వాళ్ళ పనుల కోసం వెళ్తుంటే కూడా పోలీసు అధికారులు అనుమతించట్లేదు. ఆ ఎన్ఎస్ గేట్ దగ్గర మొత్తం ఆపేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వార్తలు చూస్తూ ఉన్నాం మనం, ఎవరిని కూడా పోనివ్వట్లేదని చెప్పి. సో ఎందుకు ఇంత దూరం తీసుకురావడం ఎందుకు? అసలు ఆ కురుబ లింగయ్యను చంపింది ఎవరు? దేనికోసం చంపబడ్డాడు? అది అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ ఆ వ్యక్తిని చంపిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈరోజు మేము శివరాజకీయాలు చేస్తూ ఉన్నారనే కామెంట్ ఏ రకంగా చేస్తారు? ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను కాపాడుకోవడం కోసం ఒక పెద్ద మనిషిగా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి వెళ్తే మరి ఆయన భయపెట్టడానికి, వైసీపీ పార్టీ నాయకులు భయపెట్టడానికి చేసినటువంటి ఒక హత్య అని చెప్పి మొత్తం చెప్తా ఉన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు. ఆ చంపినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పి, కొట్టి చంపిన వ్యక్తులు ఎవరు పేర్లు కూడా చెప్తా ఉన్నాడు. సో వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పి పరిటాల సునీత గారు చెప్తా ఉన్నారు. సో మీకు సంబంధం లేనప్పుడు ఆ పేర్లు చెప్పినటువంటి వ్యక్తులు మాకు సంబంధం లేదని చెప్పి ఒక ఎవిడెన్స్ సహా చూపించండి. వీళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళకి మధ్య గొడవలు ఉంటేనే ఈ రకంగా జరిగిందని చెప్పి దానికి తగ్గ ఆధారాలు ఉంటే చెప్పండి, చూపించండి, ప్రాబ్లం ఉంటుంది కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు చేస్తున్నారు అనుకుంటారు కదా. మీరు అది చూపించకుండా ఉట్టిగా మాట్లాడితే మేము ఆపే శక్తి మాకుంది అని చెప్పి మాట్లాడడం వల్ల ఏంటి ఉపయోగం? మీ మాటల వల్ల కార్యకర్తలు కొంత ఎక్కువగా రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మా నాయకురాలే ఇలా చెప్పారు కాబట్టి మేము ఆపగలం అని చెప్పి కొంతమంది అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ చేస్తే ఇటువైపు నుంచి కూడా మీరు దమ్ముంటే ఆపని మేము చూస్తామని వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున జరగరాని నష్టం జరిగితే ఏంటి పరిస్థితి? సో అక్కడ జరిగిందైతే నష్టం. ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఖచ్చితంగా వెళ్తారు. మళ్ళీ పరిటాల సునీత గారే చెప్తా ఉన్నారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మాకేం ఇబ్బంది లేదని చెప్పి. మరి పరామర్శించడానికే కదా వెళ్తున్నారు. సో దానికి సంబంధించి ఏం జరిగిందనే విషయం ఖచ్చితంగా వాళ్ళు ప్రస్తావిస్తారు, మాట్లాడతారు, ఎందుకు జరిగింది ఏంటి. సో ఈ జరిగినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ మాటలు కూడా మాట్లాడకూడదంటే ఎట్లా? మరి నిజంగానే మీరు బీసీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ బీసీ నాయకుడినే కదా ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఒక ఎంపీ కానీ ఆ మంత్రి కానీ బీసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు చనిపోయింది కూడా కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చనిపోయారు కదా. మరి ఇంతమంది ఉండి ఆ వ్యక్తిని ఎందుకు ఇది చేశారంటే, ఒక బీసీ నాయకుడు ఎదుగుతుంటే ఎందుకు చంపేశారు? మళ్ళీ ఇప్పుడు మీరు బీసీ నాయకుడు ఇన్ఛార్జిగా పెట్టగలరా ఇక్కడ అని చెప్పి మళ్ళీ ఎట్లా మాట్లాడతారు? ఆయన చనిపోవడం మాకు బాధ కలుగుతుందని చెప్పి పరిటాల సునీత గారు అంటూ ఉన్నారు. మరి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కంటే ముందే మీరు వెళ్ళి ఎందుకని పరామర్శించలేదు? మరి కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పరామర్శించలేదు? మరి పరామర్శించవచ్చు కదా. ఇది పార్టీలకు సంబంధం లేదు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరగలేదనుకుంటే మరి వెళ్ళి పరామర్శించవచ్చు, తప్పేముంది? మరి ఎందుకు పరామర్శించలేదు? కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదు? ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని ఎందుకు మీరు డిమాండ్ చేయలేదు? మరి ఇవన్నీ మీరు చేయలేదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. సో అక్కడికి వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఏదేమైనా కూడా ఇక్కడ ఈ పర్యటన సందర్భంగా అనేక మంది వైఎస్ జగన్ అభిమానులు కానివ్వండి, వైసీపీ పార్టీ శ్రేణులు కానీ చాలామంది మరి అక్కడ జగన్ గారిని చూడడానికి కానీ ఈ పర్యటనకు వస్తున్నటువంటి క్రమంలో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ కూడా కొంతమందిని ఫోన్లు చేసి భయపెడతా ఉన్నారు. వెళ్తే అరెస్టులు చేస్తామని, వెళ్తే వేరే కేసులో ఇరికిస్తామని చెప్పినప్పటికీ కూడా, కొంతమందిని హౌస్ అరెస్టులు కూడా చేసినప్పటికీ ఎవరు కూడా ఆగట్లేదు.
మీరు దమ్ముంటే ఆపాలని ప్రయత్నం చేసి చేసుకోండి, మేము మాత్రం ఆగమని చెప్పి చాలామంది కూడా ఆ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ఎస్ గేట్ దగ్గర ఆపినా కూడా వాహనాలను అక్కడికక్కడే వదిలేసి పొలాల్లో మరి అక్కడ ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ పోలీసు బలగాలు ఆ రకంగా ఉన్నాయి. ఇక్కడ అడుగడుగున అడ్డంకులు సృష్టించేటువంటి పరిస్థితి. ఆ రకంగా వాళ్ళు అడ్డుకుంటే వాహనాలను అక్కడికి పెడితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలు ఎవరు, ఆ పర్యటనకు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒకసారి కనుక్కొని దాని తగ్గట్టుగా కనీసం సామాన్య ప్రజలను వదిలేయండి. సో చూద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన అయితే కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యటన ప్రశాంతంగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ ప్రాంత ప్రజలు అదే కోరుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ప్రస్తావన కూడా తెస్తూ ఉన్నారు. పరిటాల సునీత గారికి సంబంధించి సెక్యూరిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు సెక్యూరిటీ కల్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండకూడదు, ఎలాంటి గొడవలకు కానీ వాటికి కానీ తావు ఇవ్వకూడదు అని చెప్పి వైసీపీ పార్టీలకు శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారనేటువంటి అంశానికి సంబంధించి అక్కడ ప్రజలు ప్రస్తావిస్తున్నారు. వైసీపీ పార్టీ నాయకులు అదే చెప్తా ఉన్నారు. గతంలో అనేక సందర్భాల్లో జగన్ గారు మాకు చెప్పింది ఇదే, ఎలాంటి గొడవలు చేయకండి అని చెప్పి ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి పరిటాల సునీత గారేమో గతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది పరిటాల ఈ ఎపిసోడ్లో, లేకపోతే పులివెందులు అయినప్పుడు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పి ఆ పాత విషయాలను ఆమె మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఒక వెహికల్ వెళ్ళాలంటే వేరే ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తుందంటే ఆ రాయలసీమ ప్రాంతంలో అప్పట్లో ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు ఉండేవి. ఏం జరుగుతుంటే ఒక భయం అనేటువంటి ఉండేది. సో అప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అప్పుడు చెక్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కొంత మారుతా వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతమే పాపం నీటి ఆ ప్రాంతం వర్షపాతం లేని ప్రాంతం. అలాంటి దాంట్లో మళ్ళీ పైగా ఇలాంటివి జరిగితే ఇంకా ప్రజలు ఎక్కడ బాగుపడతారు చెప్పండి. సో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత రెండు వైపులో ఉంటుంది. ఇప్పుడైతే ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు వేసుకుంటున్నారు. మేము ఆపుతామని ఒకరు, దమ్ముంటే ఆపండి అని ఇంకొకరు. మరి చూద్దాం ఏం జరుగుతున్నది.